ఇది ఆక్వా కల్చర్ కాబట్టి, బిజినెస్ కాబట్టి మీకెన్ని అవును. చేపల పేర్లు తెలుసు సార్? నాకా అండి? ఆ! నేను తినే చేపలు మాత్రం నాకు తెలుసు. వంజరం, రవ్వు, రవ్వ బాస సార్. ఒకటొచ్చు. దాని తర్వాత పులస, పండుకప్ప, ఇంకా సీ కొరమీను. కొరమీను ఎట్లా మర్చిపోతా? ఆ! సార్ ఎనకాల నుంచి మీ డైరెక్టర్ గారు చెప్తున్నారు. ఆగండి సార్. ఆయన బిజినెస్ ఆయన చేస్తున్నారు నేను కదా! షూట్ అప్పుడు కూడా ఎనకాల నుంచి చెప్పేది అంతా. చెప్పండి. ఆయనకు అలవాటయిపోయింది. అంతే. శీలావతి, ఆ! శీలావతి. ఇసుగుదొందులు. చాలండి ఇక నా వల్ల కాదు. రొయ్యలు, పీతలు అంతే. తరుణ్ భాస్కర్ గారు. ఓకే అండి. ఆల్ తరుణ్ ద గారు. వెరీ బెస్ట్. అండ్ ఈషా గారు. ఈషా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఈస్ట్ కాదు వెస్ట్. ఈషా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కథ చెప్పంగానే బాగా నచ్చిందేంటి? అపార్ట్ ఫ్రమ్ ఫైట్ సీక్వెన్స్ కాకుండా ఏది బాగా నచ్చి యాక్సెప్ట్ చేశారంటే ఏం చెప్తారు? ఇది నేను మలయాళం మూవీ చూసినప్పుడు ఈ స్టోరీ రైట్స్ తీసుకోవాలని చెప్పి ఒక 6 మంత్స్ నేను వెయిట్ చేశాను. తర్వాత తెలిసింది సృజన్ దగ్గర ఉంది అని చెప్పి. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే తరుణ్ భాస్కర్ గారితో చేస్తున్నారని చెప్పి. సో అప్పుడు తరుణ్ భాస్కర్ గారు నా పేరు రిఫర్ చేశారు. యాక్చువల్లీ ఐ గాట్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ తరుణ్. ఓకే. సో నాకు ఈ సినిమా, ఈ స్టోరీ, ఈ వరల్డ్ నాకు చాలా ఇష్టం. అంటే మలయాళం సినిమా చూసినప్పుడు ఎందుకంటే చాలా అరుదుగా యాక్టర్స్కి ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. సో ఐ థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పి అసలు డిస్కషన్ కూడా ఏం లేదు. వెంటనే ఐ జంప్డ్ ఇంటూ ఇట్. సో 2 డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడానికి అంటే ఇప్పుడు 3 రోజెస్ వస్తుంది. దాని తర్వాత ఇమీడియట్‌గా జాన్‌లో ఇది ఉండబోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తరుణ్ భాస్కర్ గారు. అంటే మీరు ఇందాక రీమేక్ గురించి మాట్లాడుతున్నప్పుడు పెళ్లి చూపుల గురించి కూడా మాట్లాడారు. అంటే పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఓటీటీ కల్చర్ ఇంత లేదు. ఇప్పుడు ఓటీటీ మారిపోతూ వస్తుంది. తర్వాత జనాలు కూడా ఏంటంటే ఒక 1 వీక్ తర్వాత ఓటీటీలో వచ్చేస్తా అనేది ఉంది. బట్ ఈ సినిమా ఏంటంటే అక్కడ ఆల్రెడీ అక్కడ హిట్ అయ్యి ఇక్కడ ఓటీటీలో ఉన్నా కూడా ఇంత రిస్క్ చేశారు కదా! సో మరి ఆ సినారియోని ఏమి దృష్టిలో పెట్టుకోలేదా చేసేటప్పుడు? అదే ఇంకా మేము కూడా ఇంటర్నల్‌గా డిస్కస్ చేసినప్పుడు ఇదే టాపిక్ వచ్చిందనమాట. కానీ ఆ సినిమా 2019లో రిలీజ్ అయింది. అంటే ఆ టైంలో కూడా ఓటీటీ ప్రెవలెంటే ఉంది యాక్చువల్లీ. ఇంకోటి ఏంది, వీ హ్యాడ్ కోవిడ్ ఆన్ కమింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఒకటి ఏంది అంటే గుడ్ స్టోరీ టెల్లింగ్ పీపుల్ విల్ వాంట్ టు కమ్ టు ది థియేటర్. ఎందుకంటే సినిమా అనేది ఒక సోషల్ ఎక్స్పీరియన్స్. మనం ఏదో ఇంట్లో కూర్చొని చూద్దామంటే ఇష్టపడము యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఏంది, ద డేట్ ఇస్ January 23 కదా. హోప్ఫుల్లీ అంటే మా బెట్ ఏంది అంటే తప్పకుండా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అండ్ వీ వాంట్ టు వాచ్ సమ్ కంటెంట్ విత్ ఫ్యామిలీస్ కదా. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ కామెడీ అండ్ ఇట్స్ అ సోషల్ ఎక్స్పీరియన్స్ కదా. ఏదో ఇంట్లో కూర్చొని చూస్తే అదంత మజా రాదు. థియేట్రికల్గా ఒక సినిమా ఉంది, పీపుల్ ఆర్ లాఫింగ్, ఒక్కసారి మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిందంటే దాంతో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్న నమ్మకంతో చేసిందంతే. అయితే రీసెంట్‌గా మీరు మాట్లాడుతూ ఒక ఈవెంట్‌లో మంచి ప్రేమికుడు, మీకు తెలిసిన మంచి ప్రేమికుడు గురించి చెప్పమని నేనే అన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా చేశారు. సినిమా చేసిన తర్వాత మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ మారిపోయిందా? లేకపోతే అలాగే ఉందా? మ్యారేజ్ మీద నా ఒపీనియన్ ఏజ్ ఓల్డే అండి. అంటే ఇంకా చెప్పలేను, చెప్తే నాకు ఏమైనా కేసేస్తారు. బట్ ఐ ఫీల్ దట్ ఒకటి టామ్ అండ్ జెర్రీ లాంటి వినూత్నమైన ఒక రిలేషన్షిప్ అన్నదే మ్యారేజ్. అండ్ ఇట్స్ బిన్ పోర్ట్రేట్ రియలీ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎండింగ్ అనేది ఇట్స్ డిబేటబుల్. ఇప్పుడు మలయాళం వర్జన్లో వీ హ్యావ్ అ డిబేట్ కదా, దీంట్లో కూడా ఒక వెరీ యునిక్ డిబేట్ ఉంది. సో నాకు తెలిసి ఐ థింక్ ఎవ్రీబడి విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. ఈషా గారు. తరుణ్ భాస్కర్ గారిని కొట్టే సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని బ్రహ్మాజీ గారు చెప్పారు ఇందాక. మరి ఆయన 100% కరెక్ట్ అండి. 100% ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఆడిషన్ తీసుకోలేదనా? లేదంటే ఇంక నెక్స్ట్ ఇవ్వరేమోననా? లేకపోతే ఏంటి? ఓన్లీ ఓకే. ఓకే. అంత ఇంటెన్షన్ ఏం లేదు. ఒకటి నాకు ఎప్పటినుంచో యాక్షన్ సినిమాలు చేయాలని ఉండింది. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ సార్. అయితే ఆమెకు యాక్షన్ సినిమా చేయాలని ఉంది. షీ వాంటెడ్ టు బీ ద టుడేస్ విజయశాంతి అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్కి బానిస నేనే. అది నాకు తెలియదు నేను సెట్ మీద వచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత నేను వచ్చేసి ఇట్స్ ఓకే గట్టిగానే కొట్టండి అది ఇది అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టింది. నేను షాక్ అయినా అసలు యాక్చువల్లీ. తగిన కానీ మొత్తం ఇంకా 60 మెంబర్స్ క్రూ అందరు చూస్తుంటే అని ఇట్లా వెళ్ళిపోయి క్యారవాన్లో ఏడ్చిన తర్వాత. మీరు చెప్పాలంటే మీరు ఈ కథలో ఓకే మీరు ఛాలెంజ్ చేశారు ఇందాక. వీ రియల్లీ లవ్ దట్ ఛాలెంజ్. అంటే ఎందుకు మేము చేసామన్నది మీరు సినిమా చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అసలు కెన్ యూ ఆర్టికులేట్ ఒక డైరెక్టరు, యాక్టరు, రైటరు, సర్వన్ సహా మండలానికి, భూమండలానికి చక్రవర్తి మీరు, ఇందులోనున్న ఈ మీకు ఈ కథలోని ఈ పాయింట్ సూపర్ అండి, దానివల్ల నేను చేశాను, డోంట్ రివీల్ ద స్టోరీ టు అస్. ఐ వాంట్ యువర్ You already seen the story, sir. It's a remake.
కాదు అయితే ఐ టెల్ యూ ఇప్పుడు నన్ను అనవసరంగా నేను ఎక్కడో లేపుతారు ఇప్పుడు కిందికి వచ్చి చెప్తా సార్. మేజర్గా ఏంది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ గోదావరి యాసలో అండ్ టు ద వరల్డ్ దట్ దేవ్ క్రియేటెడ్ ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. ఎందుకంటే నేను తెలంగాణ యాసనే మాట్లాడతా, దట్స్ మై యూజువల్ రొటీన్. వెన్ ఐ వాంటెడ్ టు ప్లే అన్ యాక్టర్ ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక కొత్త కల్చర్, ఒక కొత్త యాస, అండ్ దీస్ గైస్ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ వెన్ దే డిడ్ ద డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనకి చాలా మంది ఇండస్ట్రీలో అన్అఫిషియల్ రీమేక్స్ చేస్తుంటారు, దాన్ని మనం పట్టలేము. కానీ ఒఫిషియల్ రీమేక్ చేసినప్పుడే క్రిటిసిజం వస్తుంది. కరెక్టే అది. It is no more. It is no way. It is a criticism, sir. బట్ I వీఆర్ want- హ్యావింగ్ అ కన్వర్జేషన్ అబౌట్. Yes. సో నాకు అనిపించేది ఏంటి అంటే ఈవెన్ వెన్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ దెల్ బి సర్టన్ మెలడీస్, ఇవి 7 నోట్సే ఉంటాయి దాంట్లో చేస్తామని అంటాం. సిమిలర్లీ స్టోరీస్ ఆల్సో. నేనేమనుకుంటున్నానంటే 100% సబ్ టైటిల్స్ ఓటీటీ కంటెంట్ చూసిన వాళ్ళు కానీ లేకుంటే థియేట్రికల్గా మలయాళం సినిమా చూసిన వాళ్ళు కానీ తప్పకుండా చూసుండొచ్చేమో. కానీ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు అ టైర్ 2 టౌన్. ఎందుకంటే ది ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ డొమెస్టిక్. అంటే ఇంకా నేను డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ నీడ్స్ టు గో టు ద రైట్ పీపుల్. అంటే ఆ కల్చర్, ఆ రూటెడ్నెస్ తోటి తప్పకుండా దే విల్ ఓన్ ఇట్ మోర్ అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే పెళ్లి చూపులు కూడా మలయాళంలో తీసినప్పుడు 100 రోజులు ఆడింది. దే యాక్సెప్టెడ్ ఇట్ ఈవెన్ బెటర్. ఇట్ గాట్ అవార్డ్స్. సో దిస్ ఈస్ అ సిన్సియర్ అటెంప్ట్ టు మేక్ ద స్టోరీ ట్రావెల్ ఇన్ టు దట్ రీజన్. మేబీ దట్ ఈస్ ది ఐడియా. దర్ ఇస్ ఓన్లీ సిన్సియర్ ఆనెస్టీ ఇన్ దట్. అంతకు తప్పితే ఏం లేదు వీళ్ళకైతే. నాకైతే సెల్ఫిష్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఎక్స్ప్లోర్డ్ సంథింగ్ దట్ ఐ కుడ్ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్. ఆ రీజన్ది కానీ ఆ యాస కానీ. సో ఐ హ్యాడ్ ఫన్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సార్ మీరు అంటే డోంట్ థింక్ దిస్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్, ఇంపార్టెంట్ రెలివెంట్ టాపిక్కే అడుగుతున్నాను విత్ ఆల్ యువర్ డ్యూ రిగార్డ్స్ టు యూ. Yes, sir. మీరు తెలంగాణ మనిషి, తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ఐఎస్ఐ. ఓకే, ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు, ఆంధ్ర పాటలు, ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట. బాలు గారి విగ్రహం కూడా పెట్టడానికి వీలేదు రవీంద్ర భారతిలో. అవునవును. హౌ విల్ people in Telangana are people behind the movement that is running, that has been running for the last 1 week? Yeah. How will they receive this? బ్రహ్మాజీ గారు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు మీరు. ఏంటి ఇక్కడ? అంటే వాట్ ఈస్ ద రైట్ స్టాండ్ అంటున్నారా? మీరు అంటే ఐ కెన్ ఓన్లీ టెల్ యూ మై ఒపీనియన్ సార్. ప్లీజ్. గ్యారంటీడ్గా నేను ఒకటే చెప్తున్నాను వచ్చేసి ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ వీ హ్యావ్ డివైడెడ్ కానీ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్. Our emotions are the same. Fantastic. We are the same people. ఏమంటున్నానంటే దట్ ఇమాజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడ్ అస్. లేకుంటే బిజినెస్ డివైడ్ చేయలేదా మనం? వీ డింట్ ఈవెన్ డివైడ్ బిజినెస్. సో వీ హ్యావ్ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అది మర్చిపోదాం యాక్చువల్లీ, తెలంగాణ ఆంధ్ర అని కాదు. అండ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్, 2 states. సో రాజమండ్రి నాది, వరంగల్ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. సో let us spread love and let's do it through cinema. గుడ్ సార్, గ్రేట్ గ్రేట్. తరుణ్ గారు, తరుణ్ భాస్కర్ గారు. సార్ సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్ సార్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి. అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్. ఏది? లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని? సార్, ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఓ ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ అది కరెక్ట్ కదా సార్. Sorry, sir. మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి Respecting you, sir. సార్. ఇది తప్పది అరే తప్పు sorry, సార్, sir. 100% తప్పు. మీరు యూ షుడ్ యాక్సెప్ట్. I am accepting, sir. మీ కాల్ సార్ పట్టుకుంటారా? చర్చ వద్దు సార్. సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్నసరిగా ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు, దాన్ని బట్టి ట్రాల్ చేశారు. మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే అంటున్నాను. సార్ 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 మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఎందుకు సార్ అది? ఏయో సార్ 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 ఇగోడ్ నథింగ్ లైక్ దట్ సార్. అదే మామూలుగా చెప్తారు. అరే ఐ లవ్ యూ సార్. అట్లా తెలియదు, మీరు అలగకండి సార్. వద్దు సార్, మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం, మీరు నేను కలిసి. సార్ లేదు సార్, రండి చెప్పండి, మీరు అడుగుతున్నారు. అడిగారు, మీరు అడిగారు సార్. నాకు అలవాట్లేదు, అదే అలవాట్లేదు. సార్ చెప్పండి సార్ చెప్పండి. 10 years అయింది సార్ ఇండస్ట్రీలోకి వచ్చి. మీరు ఇండస్ట్రీలో 10 years బట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు.
బట్ ఏదేదో చేస్తున్నారు, డైరెక్షన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్ ఎందుకు రావట్లేదు? నాకు క్రీడాకోళ్ళ clarity కూడా స్టార్ట్ చేశారు, అది అలాగా పక్కన ఉంది. నాకేందంటే సార్ చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది, అట్లనే ఉన్నా నేను అంతే. ఇంకా నాలాంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ, పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా, మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా. నేను జెన్యున్గా చెప్తున్నా, అవును. నేను జోక్ చేస్తలేను. మా మదర్ కూడా అదే అంటారు, ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి. కానీ నేను ఒక్కటి చెప్తా సార్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ గ్రేస్లో అంతే. అంటే సురేష్ మూవీస్లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా? లేదు 100% సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా. మనం ఒక స్క్రిప్ట్ చేస్తే ఆయన 100 రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు. దానివల్ల డిలే అన్నది ఆయన డిలే అయితే నాది డబుల్ డిలే. ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి. మా టీంని అడగండి, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఇదే టైం పాస్ అవుతూ ఉంటుంది నాది. సో రెండు ఇదనొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్, అయినా కానీ పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్. ఆ విశ్వాసం నాకుంది 100%, అదైతే చెప్పుకోవాలి. కాకపోతే ఒకటి వచ్చేసి ఇది ఉల్టా యాక్చువల్లీ. ఎస్పీలో మామూలుగా చాలామంది ఏమంటారంటే ఎస్పీ దగ్గర సురేష్ బాబు గారు చాలా డిలే చేస్తారు ఈ స్క్రిప్ట్, అదే డిలే నా సైడ్ నుంచి ఎస్పీలో. ఇదైతే నేను రాసిస్తాను సార్. మీరు రీమేక్ అనే కాన్సెప్ట్ ఈ సినిమా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మొత్తం దాని చుట్టూరే తిరుగుతుంది. అవును. మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఈవేళ రేపు ఉన్న టైంలో సరే చాలామంది ఒకళ్ళిద్దరు చేస్తున్నారు, ఫెయిల్ అయ్యారు. అందరూ కూడా ఎక్కువగా ప్రామిస్ చేసే మాట, ఇది మేము రీమేక్ సోల్ తీసుకుందాం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, వేరేగా మార్చాము, మొత్తం మార్చేసాము, ఇలా అందరూ చెప్తానే ఉన్నారు. దాన్ని ఆడియన్స్ బై చేయడం తగ్గించేశారు. అంతకంతకి అవును. అందులో చాలా హానెస్టీగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు, హానెస్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారేమో. బట్ జనాలు బై చేయట్లా. ఆ మిస్ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో ఆడియన్స్లో, అది మేజర్ రోడ్ బ్లాక్. ఇప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు అసలు? ఏం లేదు సార్, అంటే ఒకటి వీ నో దట్ దే విల్ బీ సమ్ టాక్ అబౌట్ దిస్. కాకపోతే ఫస్ట్ డే ఏదైతే అంటే నేను చాలా క్రిటికల్గానే చూస్తూ ఉన్నాను అనమాట మూవీని. ఇన్ఫ్యాక్ట్ షూట్ అప్పుడు కూడా సజీవ్ దగ్గర నేను చాలా కంప్లైంట్స్ ఇవన్నీ అవుతా ఉన్నింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ కట్ చూపించినాడో విదిన్ ద ఫస్ట్ 2 minutes ఐ ఫర్గాట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్. అండ్ మామూలుగా కూడా ఇప్పుడు ఏ సినిమా చూసినా కానీ మనకి ఇంకా యాక్టర్ గుర్తున్నా లేకుంటే ఇంకా ఏమైనా గుర్తుంటే ద ఫిల్మ్ హ్యాస్ ఫెయిల్డ్. సో ఫస్ట్ 5 minutesలోనే ఈ సినిమా చూసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిగతావన్నీ మర్చిపోతాం. ఇట్స్ అ న్యూ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ తర్వాత విల్ లీవ్ ఇట్ టు ఫ్రైడే. ఆల్ ది బెస్ట్. తరుణ్ గారు, సార్ ఇన్బిల్ట్ తెలంగాణ స్లాంగ్ ఉంది. నరనరాన్న తెలంగాణ స్లాంగ్ ఎక్కించుకుని గోదావరి పరిసరాల్లో అలాంటి కథలు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు అదిమి పెట్టుకున్నారు ఆ తెలంగాణ స్లాంగ్? చాలా అంటే చాలా నర్వస్ అనిపించిందండి. ఇన్ఫ్యాక్ట్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి, ఏదైనా పని కొంచెం భయం వేస్తుందంటే అది చెయ్యాలి, ఎందుకంటే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. సో ఈసారి మాత్రము ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తింటున్నా కానీ అక్కడ మాట్లాడుతున్నా కానీ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హీస్ ఫ్రమ్ భీమవరం. వాడు చిన్నప్పటి నుంచి తెలుసు, రైట్ ఫ్రమ్ యూకేజీ. సో ఎంతో కొంత భీమవరం యాస అనేది నాకు ఐడియా ఉంది. వాడితో మాట్లాడేటప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటుంది. వాడిని బోత్ ఆఫ్ అస్ ఇమిటేట్ ఈచ్ అదర్ అనమాట చిన్నప్పటి నుంచి. సో ఎంత ఐడియా ఉన్నా కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా పర్ఫామ్ చేసేటప్పుడు ఏదో కొంచెం ప్రిపరేషన్ ఉండాలి కదా. సో ఒక లెవెల్కి నేను ప్రిపేర్ అయ్యేది, ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని అయినా కానీ. ఇక్కడ వినోద్ గారు హీ వాజ్ బేసిక్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఈయన ఏంటి అంటే, ఈయన ఒక చాదస్తపు మనిషి. అంటే ఈయన కంటే 10 రెట్లు ఎక్కువ మనోడు సజీవ్ చాదస్తాం అనమాట. ఇక నేను ప్రతి షాట్ని ఇట్లా దిద్ది చేసి డబ్బింగ్లో అయితే అసలు 3 రోజులు 4 రోజులు అయిపోతుందంటే చాలా ఇది చేసినారనమాట. కానీ ఆల్ దట్ లీడ్స్ టు అన్ ఎఫర్ట్ ఆఫ్ సినిమా చూసేటప్పుడు మీకు అనిపించకపోవచ్చు దట్ ఐమ్ ట్రయింగ్ టు పుట్ ఆన్ అన్ యాక్సెంట్. ఆ ఎక్స్పీరియన్స్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్. ఐ థింక్ ఐ టేక్ దట్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. గోదావరి రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ పీక్ సమ్మర్ ఎలా ఉంది సార్? పీక్ సమ్మర్ పీకేసింది సార్. అసలు తిన్నదంతా అరిగిపోయింది అక్కడనే, నాకు తినేది వెళ్ళిపోయేది స్ట్రచ్ అవ్వడంలో. బట్ అదొక ఎక్స్పీరియన్సే నిజంగా. ఆ స్పైస్ లెవెల్, ఆ ఫుడ్ అక్కడ తినడం, అది కూడా సమ్మర్లో తినడం, మళ్ళీ అక్కడ తిరగడం కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్. ఇంకోటి ఏంటి అంటే నాకు గుర్తుంది, సాటర్డే సండే వచ్చి అక్కడ వీకెండ్ అప్పుడు మనది బ్యారేజ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫారిన్ ఫీల్డ్లో అందరు పెట్స్తో సహా అక్కడికి వచ్చి దే ఆర్ ఎంజాయింగ్ దెమ్ సెల్వ్స్. అక్కడ వాటర్ దగ్గర ఎంజాయ్ చేయడం అంటే సమ్మర్ టైంలో
సో దట్ ఆ వరల్డ్ మనకు అసలు ఐడియానే లేదు ఇక్కడ ఉండి సిటీలో. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుంది.